నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఎలక్షన్స్ ముందు సర్వే కాల్స్ వచ్చినాయి అంటే అది ఓకే. బట్ ఎలక్షన్స్ జరిగి ఒక ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత సర్వే కాల్స్ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇవి నిజమైన సర్వే కాల్సేనా? గవర్నమెంట్ ఏమైనా చేపిస్తుందా, లేదా ప్రతిపక్ష పార్టీ ఏమైనా చేపిస్తుందా, లేదా ఏమైనా స్కామర్స్ కాల్సా? ఇదే విషయమై మనతో మాట్లాడడానికి డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి సురేందర్ గారు. సార్, ఈ సర్వే కాల్స్ ని ఏ విధంగా చూస్తున్నారు? సార్ ఇప్పుడు మీరన్న సర్వే అబద్ధం అంటే అవసరం కూడా లేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఎవరైనా సర్వేలు చేస్తే ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉంది, మీకు నచ్చిందా, పర్వాలేదా, బాగుందా, బాగలేదా, లేకపోతే అస్సలు వరస్ట్ గా ఉంది, ఇట్లాంటివన్నా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, బాగులేదు, ఇట్లాంటిది ఏదైనా మూడో నాలుగో ప్రశ్నలు పెట్టి ఎవరైనా సర్వే చేస్తారు. ఇది సహజమే. ఈ ప్రభుత్వం కూడా చేయించుకోవచ్చు. ఏ ప్రభుత్వమైనా దేశంలో ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా ఏడాది పరిపాలించిన తర్వాత ఆ పరిపాలన పట్ల ప్రజల అనుభవము, అనుభూతి, అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతకు ముందు అయితే ఇంతకు ముందైనా ఇప్పుడైనా కూడా ఐఎన్పిఆర్ వాళ్ళు చేస్తుంటారండి. ఆ, వాళ్ళు సహజంగా ఈ పత్రికల్లో వచ్చిన కథనాలు, వార్తలు అవి ఇప్పుడు పత్రికల్లో వచ్చిన కథనాలను విశ్లేషించే స్థితి లేదు. ఇది ఇది వేరు సబ్జెక్ట్ మళ్ళీ. ఎందుకంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకుంటున్నారు కాబట్టి పత్రికల్లో వచ్చే వార్తల్ని విశ్లేషించేది కష్టం. మా రోజుల్లో అంటే వాస్తవం చెప్తున్నాను, ఎడిట్ పేజీ ఆర్టికల్స్ చాలా విలువ ఉండేది. నేను చాలా కష్టపడి రాసేవాడిని. అప్పుడు ఎడిట్ పేజీలో నా ఆర్టికల్ కనిపించాలని పత్రికలకి. సరే, ఇప్పుడు కాలం ఇష్టం అనుకోండి. ఇప్పుడు కూడా నేను ఎడిట్ పేజీల జోలికి వెళ్ళడం ఎప్పుడో మానేశాను. అంటే నిజాలు రాసే స్థితిలో జర్నలిస్టులు లేరు, పత్రికలు లేవు, ఎవరికి వాళ్ళు. కాబట్టి తప్పనిసరి ఇంతకు ముందు ఉన్న ఐఎన్పిఆర్, ఇంటెలిజెన్స్ వీళ్ళ సర్వేలతో పాటు ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా చేయించడం ఇప్పుడు ఈ మధ్య ఆధునిక కాలంలో అలవాటుగా మారింది. మా పార్టీ కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాల్లో ఐవీఆర్ఎస్ సర్వేలు అంటే ఫోన్ల పంపించి ఫోన్ల ద్వారా అడిగి తెలుసుకునేది ఉందండి. అది చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే వీలైనంత వరకు అంటే మాకు సర్వేలు వేరు ఉన్నాయి, మాకు ప్రోగ్రామ్స్ కమిటీలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పకూడదు కానీ ఉన్నప్పటికి కూడా ఇది కూడా చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం, విశ్లేషించడానికి అన్నింటి ముందు పెట్టుకొని. అయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే అనే మాట అబద్ధం. ఎలక్షన్లు జరగవు. ప్రభుత్వం ఒకసారి ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగితే 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉంటుంది. మధ్యలో ప్రభుత్వం పోయేది అవి ఏం లేదు, ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే తప్ప. కాబట్టి 2029లో తిరిగి ఎలక్షన్లు జరుగుతాయి. ఇంకా 4 ఏళ్లకు ముందే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరుగుతాయి అనేది ఫేక్ కాల్. ఎవరో దుర్బుద్ధితోనో కుట్రతోనో ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని, అయోమయం కలిగించాలన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. ఇది ఎవరు చేస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అయోమయం సృష్టించాలనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కుట్రదారులని. మామూలు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకులు ఎవరు ఇట్లా తిక్క పనులు చేయరు, సహజంగా చేయరు. ఎందుకంటే తెలుస్తా ఉంటుంది దానికి సర్వేలు ఏంది. నన్ను తీసుకురండి, ఏ ఊర్లో ఏమేమి ఉందో చెప్తానండి. నల్లగారిని అడిగితే చెప్తారు, స్కూల్ పిల్లల్ని అడిగితే కూడా చెప్తారండి, పరిస్థితిని బట్టి మీ పెద్దోళ్ళు ఏమనుకుంటున్నారు. కాబట్టి ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కుట్ర కావచ్చు, లేదా మరేదైనా సర్వే సంస్థలు కావచ్చు, లేదా ఆ, ఈ ఫేక్ కాల్స్ క్రియేట్ చేసి గందరగోళం సృష్టించాలన్న దురుద్దేశంతో ఎవరన్నా చేయొచ్చు. ఈ మధ్య కొన్ని ఇట్లాంటి ఏవో కాల్స్ వస్తుంటాయండి, ఏదో రావడం, ఎవరితో స్కామర్స్. మాట్లాడడం. ఈ సైబర్ నేరస్తులు కూడా చేస్తుంటారు, ఓటీపీలు అడగడం, ఇంకేదో చేయడం. ఇట్లాంటి వాటి కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది ప్రభుత్వం చేయించింది కాదు, తెలుగుదేశం పార్టీ చేయించేది కూడా కాదనేది నా ఉద్దేశం. దీని మీద పోలీసులు కొద్ది దర్యాప్తు చేసి ఎక్కడైనా కుట్ర కోణం ఉంటే దాన్ని వెలుగు తీస్తారన్నది నా ఉద్దేశం. అయితే సార్, ఇక్కడ ఇంకొక మాట వినపడుతుంది. ఒక మాట కాదు, ఒక రెండు మూడు థింగ్స్ మాటలు వినపడుతుంది. ఒకటి, గవర్నమెంట్ ఆ కూటమి పరిపాలన బాగుందా బాగలేదా అని చెక్ చేస్తున్నారు. బాగలేదు అంటే
ఈ నెంబర్స్ నోట్ చేసుకుంటారు, అంటే బాగలేదని రెండు నొక్కామంటే ఈ నెంబర్ ని గవర్నమెంట్ నోట్ చేసుకుంటది అని. ఇంకొకటి ఏమన్నా స్కామర్స్, మనం వాళ్ళు చెప్పినట్టు ఆప్షన్స్ నొక్కితే మన ఖాతాలో ఉన్న డబ్బు మాయమవ్వచ్చు. ఈ ఈ రెండు మాటల్లో ఏది నిజం అవ్వచ్చు అంటే, వైసీపీ అయితే ఈ రెండు ఆప్షన్స్ ఇస్తుంది, కానీ మూడో ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పటికి ప్రస్తుతం వైసీపీ కూడా వస్తుంది. ఎలా సార్? కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ లేదా కూటమిలో ఉన్న మూడు పార్టీలు ఎవరికి కూడా ఈ అవసరం లేదండి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ అన్నది పిచ్చి ప్రశ్న అండి. ఎందుకు జరుగుతుంది దాన్ని ఆలోచించే ప్రశ్నే లేదు. ప్రభుత్వం మీద ఎలా ఉంటుందండి మేమేదో తెలుసుకొని ఇప్పటికిప్పుడు ఏం లేదు. ఎవరమైనా ఏ ప్రభుత్వం అయినా ఆఖరి సంవత్సరంలో ఇలా సర్వేలు చేసుకోవచ్చు, కొద్ది 2-3 రోజుల్లో 2-3 నెలలు ముందు చేయొచ్చు, మిగతా వేరు ప్రభుత్వం పని విధానాలు. ఖచ్చితంగా ఇది అది అది కాదు సార్, అంటే కూటమి కాల్స్ చేసి కూటమి ప్రభుత్వం బాగలేదు అంటే ఆప్షన్ 2 లో బాగలేదు అని ఇచ్చారనుకోండి, ఆ బటన్ నొక్కితే ఆ బటన్ నొక్కిన వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి స్కీమ్స్ రాకుండా ఆపేస్తారు అనే ఒక మాట వినబడుతుంది సోషల్ మీడియాలో. అది వైసీపీ నుంచి వినడం. అంటే 100% వైసీపీ వాళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళంతా ఫేక్ అండి. అది పార్టీయే ఫేక్, ఫేక్ కాల్స్, ఫేక్ కుట్రలు, కుతంత్రాలు ఇవే తెలుసు. నిర్మాణాత్మకంగా రాజకీయం చేయడం వాళ్ళకి అర్థం కాదు. నిర్మాణాత్మక రాజకీయం చేయాలంటే అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొనాలి, అక్కడ మాట్లాడాలి, ప్రభుత్వం ఏదైనా లోపాలంటే ఎత్తి చూపాలి, విమర్శలు చేయాలి, ఎండగట్టాలి. అది సత్తా ఉన్న వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి. ఎక్కడైనా వాళ్ళు కనీసం అంటే చెప్తా, ఒక మండల సమావేశం, కార్యకర్తల సమావేశం పెట్టి మండలంలో ఇలా జరగలేదు, ఆ ఊరికి రోడ్డు లేదు, ఈ ఊరికి స్కూల్ లేదు, ఈ ఊర్లో ఈ సమస్య ఉంది, అక్కడ ఈ అక్రమం జరుగుతుంది, ఇట్లా ఏం మాట్లాడడం లేదు. అది రాజకీయంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర. ఇవేమీ లేదు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బెంగళూరు నుంచి ఏదో వస్తాడు, విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఇదేదో లేనుకొని మాట్లాడి వెళ్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి కుట్రలు చేసి గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఇది 100% వైసీపీ కుట్ర అవుండొచ్చు, లేదా ఎవరైనా దీని మీద ఇంకేదైనా సైబర్ నేరానికి పాల్పడే వాళ్ళు కావచ్చు. ఇది ఎవరన్నది కొద్ది ఇంటెలిజెన్స్ వర్గాలు, ఈ సైబర్ విషయాల్లో సిద్ధహస్తులు, అనుభవం ఉన్న వాళ్ళు దర్యాప్తు చేసి వెల్లడిస్తారనేది నా నమ్మకం అండి. ఓకే సార్, ఏదేమైనప్పటికీ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వాటిల్లో. తెలిసి తెలియక ఏదైనా నొక్కి బ్యాంకులో ఉన్న డబ్బులు మాయమవడం ఇలాంటివి జరుగుతున్నాయి, తరచుగా చూస్తూనే ఉంటాం. ఏదైనా జనాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.